నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నగ్నాహర్ శెట్టి. తెలంగాణలో రాజకీయాలు జోరు మీద ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలిపే పరమావధిగా పావులు కదుపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సంగతి అటు ఉంచితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 100 రోజులు దాటినప్పటికీ ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో కాక మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడం జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన మొదటి రోజు నుండి ఆ ప్రభుత్వం కూలిపోతుందంటూ చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించట్లేదా? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరనుందా? ఒకవేళ బీఆర్ఎస్ ఆ విధంగా పావులు కదిపితే రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చుంటారా? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ఇదే విషయాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, అదేవిధంగా బీజేపీ నేత క్రాంతి గారు, రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా మనము బీజేపీ నేత క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్కారం. క్రాంతి గారు, నమస్కారం అండి. క్రాంతి గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయ పరిస్థితులన్నీ మనకు తెలుసు ఎలా ఉన్నాయో ఏంటి అనేది. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? క్రాంతి గారు ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఏంటో మనం చూస్తున్నాము. నిన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? నమస్కారం అండి. వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి ప్లీజ్. చూడండి, తెలంగాణలో స్పష్టంగా ఒక విషయం ఒకటి ఏం కనిపిస్తున్నదంటే, కేసీఆర్ అయిన టిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వీళ్ళందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ప్రజా తీర్పు చూసిన తర్వాత ఏ రకంగా అయితే టిఆర్ఎస్ పార్టీ పతనం దిశలో ప్రయాణం ఏదైతే కొనసాగుతున్నదో దాన్ని అంటే ఆ పరిస్థితులను చూసి బహుశా అయినా ఒక రకమైన అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. సొంత పార్టీని ముందు గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకొని రాజకీయంగా ఏదైతే వేరే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని అస్థిరత గురించి కోరే ఏదైతే మానసికత ఉందో ఆ మానసికత బయటకు వచ్చి సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ రెండు ఒకటేనని కాంగ్రెస్ అంటుంది. దాన్ని ఎలా చూడాలంటారు? భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతోని ఎప్పుడు కూడా స్నేహం కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి నేపథ్యం కానీ ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేదు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తన ఒక కార్యకర్తల బలం మీద తెలంగాణలో పనిచేసుకుంటూ వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వారి యొక్క స్నేహము భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ కూడా అవసరం పడదు. భారతీయ జనతా పార్టీ స్వయం కృషితోని బూత్ స్థాయి నుంచి కార్యకర్తల ఒక శక్తితోని ఆధారంగా భారతీయ జనతా పార్టీకి అధికారం దిశలోకి పనిచేసే దిశలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వస్తున్నది. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, మా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళినోళ్ళు 20 మందిని తీసుకొస్తానని చెప్పారు అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు నిజంగా టచ్లో ఉన్నారో వాళ్ళు ఎవరో చెప్పగలరా మీరు? కేసీఆర్ గారి మాటలు మీరు అంతర్యామంలో గుర్తుపట్టాలి. ఎందుకంటే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఎక్కరోజు మనలేదు, ఈ 6 నెలలు ప్రభుత్వం కూలిపోతుందని కిషన్ రెడ్డి గారు కానీ, అరవింద్ గారు కానీ, మిగతా కాటేపల్లి గారు కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూలదోసి అధికారంలో రావడం నెంబర్ లేకున్నా కానీ పక్క పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా బెదిరించో, భయపెట్టో, కేసుల రూపంగానో
వాళ్ళను బెదిరించి నయానో భయానో లేదో బుజ్జగించో అధికారాన్ని కూల్చేయాలనే ధోరణి భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఉద్దేశిస్తున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆ ప్రయోగం చేస్తే కొంతమంది కాంగ్రెస్ కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి? రామ్మోహన్ గారు నుంచి మీ నేతలు అందరూ కూడా మంత్రులైతే ఏంటి, మాజీ మంత్రులు అయితే ఏంటి, వీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దనే అన్నారు కదా. నేను అదే చెప్తున్నా అండి, భారతీయ జనతా పార్టీకి ఆ కూలదోష అనుభవం ఉంది, అవకాశం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఏమనంటే ఒకవేళ ఇదే జరిగితే 22 మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తారు కానీ భారతీయ జనతా పార్టీ పన్నాగం పాలదని అన్నారు. అంతే తప్పితే మేమేమో కూలదోస్తాం, మా పాత్ర ఇలా కీలకం ఉందని కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పలేదు. కేసీఆర్ గారు గవర్నమెంట్ కూల్చే అవకాశం కూడా లేదు, వారు చేయరు, అటువంటి పని చేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు వస్తే చేర్చుకుంటారు తప్పితే ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ అధికారంలో రావాలని యావ కేసీఆర్ గారికి లేదు. ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మగౌరవ నినాదం పేరిట కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారని చెప్తున్నారు. అంతే తప్పితే ప్రభుత్వాన్ని కూల్చాం. ఇంకోటి బీజేపీ ఏముంది, అభ్యర్థులు లేక వారంటారు బూత్ స్థాయిలో కార్యకర్తలు అంతా సిద్ధాంతం పేపర్ల పైన ఉంది. భారతీయ జనతా పార్టీ అనుభవపూర్వకంగా ఆ పరిస్థితులు లేదు ఇప్పుడు. ఎందుకంటే పక్క పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఎంపీ టికెట్లు ఇవ్వడం, రాత్రి వాళ్ళని పిలుచుకుని వాళ్ళను అభ్యర్థులుగా ప్రకటించే చేస్తూ తప్పితే గడిచిన 3 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ స్థాయిలో బీజేపీ కొరకు పనిచేసిన కార్యకర్తలు ఇక్కడ టికెట్లు ఇచ్చిరండి. ఇలా 60 మంది 70 మంది సుమారు అసెంబ్లీ ఎన్నికలు అట్లే చేశారు, పార్లమెంట్ ఎన్నికలు అట్లే చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు 4 తీసుకున్నారు. మీరు బీజేపీ కేవలం సిద్ధాంతాలు వల్లవేనికలు తప్పితే దాన్ని ఆచరణలో మాత్రం శూన్యం ఉంది. తప్పకుండా బీజేపీ ఇటువంటి కుట్రల పనికి సిద్ధాస్తురాలు అయినారు కాబట్టి తప్పకుండా వారు చేస్తే మాత్రం బీఆర్ఎస్ లాభం జరుగుతుంది, మా దగ్గరకు వస్తారు అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు బీజేపీలోకి జాయిన్ అవుతారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒక సీఎం అయ్యుండి కాంగ్రెస్ పార్టీ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా బీజేపీలో జాయిన్ అవుతారండి? ఏ రకంగా మాట్లాడతారు కేటీఆర్ గారు? మహారాష్ట్రలో వదిలేదా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని, షిండే గారిని తయారు చేసి సపరేట్ జరగవచ్చు, అవకాశం ఉండొచ్చు. రాజకీయాల్లో ఏం జరగదు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి అధికారం కేసులో భయపడో ఇంకేదో భయపడో పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేగాని దాంట్లో ఇది అనుమానం పడడానికి ఏం లేదు, వాళ్ళు తప్పడానికి కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కేసులు ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీకి వెళ్ళిపోతే మరి మీ పార్టీ మీద ప్రెసిడెంట్ కవిత గారి మీద కూడా కేసులు ఉన్నాయి, మీరు కూడా వెళ్ళిపోతారని ఉందా? లేదు కదా. అలా అట్లేముండదండి. ఒక విషయం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో పార్టీ, తెలంగాణ సాధించడానికి పుట్టిన పార్టీ. కేసులు ఇవన్నీ కొట్లాటలు జైలు అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. మేము ఉద్యమకారులం కాబట్టి ఇట్లనే మాట్లాడతాం. తప్పకుండా తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది సుమారుగా చాలా సంవత్సరాలు చాలా మంది ప్రయత్నం చేసిన తెలంగాణ కూడా ఎవరు కూడా విజయం సాధించలేకపోయారు. కేసీఆర్ కొరకనే సబ్బడ వర్గాలు ఏకం చేసి ఆది నుంచి అంతం వరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. స్వరాష్ట్రాన్ని 10 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన చేశాం. ఈ రోజు గ్రామీణ స్థాయిలో పోతే రైతులు చెప్తా ఉన్నారు, అరే కాలం ఇట్లా ఇచ్చిపోయింది, మొత్తం కేసీఆర్ గారు పోయిన తర్వాత నీళ్లు లేవు, కరెంటు లేదు, పంటలు ఎండిపోయినా, మా పరిస్థితి దౌర్భాగ్యం తయారైంది. మళ్ళీ 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందో రాష్ట్రం అట్లా తయారైంది. ఈ ఎండలు ఉన్నాయి, నీళ్లు లేవు, భూగర్భ జలాలు పోయినాయి. దయచేసి ఒకసారి రామ్మోహన్ గారు, కేసీఆర్ గారు వెళ్ళి 3 నెలలు దాటింది, 4 నెలలు అనుకోండి సుమారు. వెళ్ళింది ఎప్పుడు? శీతాకాలంలో. వర్షాకాలం వచ్చింది ఎప్పుడు? వర్షాకాలంలో పంటలు ఎండిపోటానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏమైనా ఉందంటారా? చెప్పండి. అంతకు ముందు కాదు కదా. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధం లేకపోవచ్చు, కానీ విద్యుత్ నిరంతరం ఇస్తే ఉన్న బోర్బావ నీళ్ళని కనీసం పంటకు పారించుకోవాలన్నా పంటలు బతికిస్తూ ఉంటారు కదా, ఎండిపోయే పరిస్థితి లేకుంటుండే కదా. మరి కాంగ్రెస్ పార్టీ సంబంధం వాళ్ళు చెప్పినంత మాత్రం కాదండి. ఖచ్చితంగా ఎండాకాలం వచ్చింది, భవిష్యత్తు ఎట్లా ఉంటది అని ముందే మనము అధికారులు కానీ పాలకులు కానీ వేసవికాలం రాబోతుంది, మరి గడిచిన వేసవిలో ఎట్లా ఎండ తీవ్రత ఎంత ఉంది, ఇప్పుడు ఎండ ఉండబోతుంది, మరి నీళ్లు ఎట్లా ఉన్నాయి, నీళ్లు భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయి, మరి బోర్ బావులు కరెక్ట్ పనిచేస్తున్నాయా, నిరంతరం విద్యుత్ ఇస్తే ఎన్ని ఎకరాలు పారించుకోగలుగుతారు, పంట ఎంత వేసిరు, ఇవన్నీ ఒక స్టాటిక్స్ ఉండాలి కదా, లెక్కలు ఉండాలి, గణాంకాలు ఉండాలి కదా ప్రభుత్వంతో. వదిలేసి ఎంపీ ఎన్నికల్లో నిలబడుతూ ఆగస్టు నాడు మొత్తం ఇచ్చేస్తా రైతులందరికీ న్యాయం చేస్తా అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోటేయాలి, లేకపోతే స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి, అన్ని వేసాక అధికారంలో కూర్చొని మళ్ళీ రిక్తాస్తం చూపించాలి. కాంగ్రెస్ పార్టీకి అలవాటు, ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది కళ్ళబొల్లి మాటలు. ఇది మనం గీర కాంగ్రెస్ పార్టీ వైపు ఒక్క ఓటు పడ్డా గానీ వాళ్ళకి అర్థమైపోతా మేము ఏం పని చేయకుండా ప్రజలు కాంగ్రెస్ ఓటేస్తున్నారు కాబట్టి మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు ఆలోచనలోకి వచ్చిర్రు.
ఈ పంటలు, ఈ కరెంటు, ఈ పరిస్థితి 2500 రైతు ఓకే బీమా, రామ్మోహన్ గారు, రైతు ఓకే, బంధు మీ ఇవన్నీ దగ్గరికి ఏమీ లేవు. మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పాపిరెడ్డి గారు, ఓకే, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. ఈలోపు మనం బీజేపీ నేత క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు మీరు విన్నారు కదా రామ్మోహన్ గారు మాట్లాడింది, ఎలా స్పందిస్తారు? చూడండి సార్, గత తెలంగాణ అస్తిత్వము అనే దాని మీద తెలంగాణ నిర్మాణం అయింది. దాన్ని 10 సంవత్సరాలు సమర్థవంతంగా మేము పాలించుకున్నాము అని ఏదైతే రమణ్ గారు వారు ఏదైతే ప్రస్తావిస్తున్నారో, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఒక పరిస్థితి, ఆర్థికమైన పరిస్థితి, కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం అయిన తర్వాత ఏ రకంగా అయితే తెలంగాణ ఒక బంగారు బాతులాగా ఉన్న తెలంగాణని పక్క చిక్కిపోయి ఆర్థికంగా బలహీనమైపోయి అనుభవ రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా దక్కింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. తెలంగాణ వారి యొక్క అంటే ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఎన్నో చేసిన తప్పిదాల వల్ల కాళేశ్వరం నుంచి మొదలుకొని మిగతా అన్ని ఏదైతే ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేశారు కదా, అవన్నిటి వల్ల భారం ఏదైతే తెలంగాణ మీద ప్రజలు ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా భారంగా భుజపడగా మారి దాన్ని భరించాల్సిన పరిస్థితి నిర్మాణమైంది. కాబట్టి తెలంగాణలో ఏదైతే ఈ రాజకీయ అనిశ్చితత ఏదైతే కనబడుతున్నదో, ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోయి, ఇంకో పార్టీ నుంచి ఇంకో రామన్ గారు ఏదైతే ఇంకో విషయం ప్రస్తావించారు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఆవిర్భించినప్పటి నుంచి కూడా తన స్వశక్తితోని పని చేసుకుంటూ ముందుకు వచ్చి పనిచేసిన ఒక పార్టీ ఒకటి. రెండోది, ఇప్పుడు రాజకీయ క్షేత్రాలలో ప్రతి ఒక్క పార్టీ, రాజకీయ పార్టీ గెలుపు దిశగా పనిచేస్తుంటది. ఆడ అభ్యర్థులు ఏ రకంగా అవసరం ఉంటుందో దాన్ని ఆలోచన చేసి పనిచేస్తుంటది. కాబట్టి స్థానికంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సమర్థమైన నాయకత్వం ఏదైనా ఉంటే స్వాగతిస్తుంటది. వాళ్ళకి టికెట్ ఇచ్చి ఎన్నికల వైపు నిలబెట్టే సహజమైన ప్రక్రియ అది అన్ని పార్టీలు అక్రాస్ ఆల్ పార్టీస్. కాంగ్రెస్ కూడా అదే చేసుకుంటూ వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూనే ఉంటాం ఆ వైనం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మొత్తం బెటాలియన్ తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీలో పెట్టుకున్న దాఖలాలు లేవా? కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నైతికమైన నిల్వలను కాపాడుతూ రాజకీయ ఒక ప్రక్షాళన దిశలో పనిచేస్తూ వస్తున్న ఒక పద్ధతిలో భారతీయ జనతా పార్టీ పని చేసుకుంటూ వస్తున్నది. ఇక్కడ కూడా నైతిక రాజకీయ విలువలను కోల్పోకుండా కార్యకర్త బలంగా పనిచేస్తూ ఎక్కడెక్కడైతే మార్పు అవసరమో, ఎక్కడెక్కడైతే స్థానికంగా నాయకత్వము ఏమైనా వేరే పార్టీకి సంబంధించిన ఒక సమర్థమైన నాయకుడు భారతీయ జనతా పార్టీకి వచ్చి అధికారం దిశలో వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందంటే మేము ఖచ్చితంగా స్వాగతిస్తూ అదే ప్రక్రియలో భాగంగా మేము వాళ్ళని స్వాగతించి టికెట్ ఇచ్చి ఎన్నికలలో నిలబెట్టినాం. ఓకే క్రాంతి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. ఓకే, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాబోయే స్టెప్ ఏం తీసుకోబోతున్నారు మీరు? అన్నా చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ సంబంధించి 30 సంవత్సరాలుగా సిద్ధాంతం పైనే నిర్మాణం జరిగిన పార్టీ అని అంటున్నారు. ఇప్పుడు అన్న ఏం చెప్తారు, మళ్ళా రాజకీయ పార్టీ కలిపి కాబట్టి గెలుపు అభ్యర్థులు ఎక్కడ ఉంటే వాళ్ళని తీసుకుంటాం, టీఆర్ఎస్ పార్టీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం వేరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వేరు, పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటారు. మరి ఎక్కడో ఇప్పుడు కేవలం మీరు కూడా అధికారం కొరకే పాకలాడుతున్నారు కదా, మరి అటువంటిప్పుడు సిద్ధాంతపరమైన విషయాలు చెప్పకూడదుగా. మీరు కూడా అన్ని పార్టీలకు మీరు కూడా ఈ మూసలో కలిసిపోయారు. మీరు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు, బీజేపీ ఒకటి సిద్ధాంతం, నైతిక విలువలు, పార్టీ క్రమశిక్షణ, పార్టీ నిర్మాణం, కార్యకర్త అని మాట్లాడినప్పుడు మరి గెలుపు గుర్రాలు మీకెందుకంటే? భారతీయ జనతా కమలం గుర్తు చూసి ఓటేసినప్పుడు అక్కడ మీరు నిలబడ్డా ఇంకెవరు నిలబడ్డా దాంట్లో గెలుపు గుర్రం ఏమున్నది? అభ్యర్థిని బట్టి ఓటేస్తారు ఏమన్నా? అది కదా, పార్టీని చూసి ఓటేయాలి కదా. కాబట్టి ఇటువంటివన్నీ రాజకీయాలు ఇవన్నీ కామన్. కాబట్టి మీరేం చేస్తారు, షార్ట్ కట్ లో అధికారం తీసుకోవాలని చెప్పేసి వేరే పార్టీని చీల్ చేసి మీకు అక్కడ నెంబర్ లేకుండా గోల్ ఏం జరిగిందండి? గోల్ ఏం జరిగింది ఆలోచన చేయండి. ఇటువంటి పనులు చేసినప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడవద్దు. ప్లీజ్ కంటిన్యూ రామ్మోహన్ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ఈ విధంగా తయారైంది. గడిచిన మూలాలు వదిలిపెట్టేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు వెళ్ళిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి మీరేమైనా సపరేట్
ఏం కాదు, మీరు అన్ని పార్టీల మాదిరిగా మీరు రాజకీయం చేస్తారు కాబట్టి ఇందులో మీ దీంట్లో నైతిక విలువలు సిద్ధాంతం అనేది మీరు బోధించదు. దయచేసి ఆ మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళని మీ పార్టీలో కలుపుకొని రాష్ట్రంలో అధికారం ఇస్తే తర్వాత ఇక్కడ మీరు వాళ్ళు ఆలోచన చేయండి. స్థానిక కార్యకర్తలు ఏమంటారు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన చేసుకొని చూడండి. మీరు ఈ రోజు తప్పకుండా మరొకసారి కేసీఆర్ గారు నాయకత్వాన్ని ప్రజలు హర్షిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి నెంబర్ సాధించి తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతాం. తెలంగాణ ప్రజలకు న్యాయం కొరకు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ కేవలం ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎమోషన్ సిద్ధాంతాల పేరు పైన రాద్ధాంతం చేస్తూ అధికారం రావడంతో కళ్ళ ఇదంతా. ఎందుకని మీకు అడిగే హక్కు కరెక్ట్ గా ఉందంటారా? ఎంతమంది నాయకులకి మీరు తప్పకుండా అండి. పోరాటాలు చేసి నేను అదే చెప్తున్నాను. టికెట్లు ఇచ్చారు? నేను అదే చెప్తున్నానండి. తెలంగాణ సాధన కొరకు గొంగలి పురుగు కూడా ముద్దు పెట్టుకుంటాన వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ సాధన పరాయి పాలన విముక్తి కొరకు ఎట్లా పోరాటం చేసి ఆ రోజు స్వాతంత్ర పోరాటం, ఈ రోజు కూడా అంతే. ఆంధ్ర వంశ పాలక నుంచి వాళ్ళ కబంధాస్తాల నుంచి తెలంగాణ విడిపించాలంటే అందరు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరిని ఆహ్వానించిన ఎవరు వచ్చినా రామోహన్ గారు మీ దగ్గరికి మళ్ళీ కాదండి. వస్తారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వినబడుతున్నదా? పాపిరెడ్డి గారు, నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు, ఏవైతే మాటలు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను మీరు వినే ఉంటారు, దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాటలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, కేసీఆర్ గారు ఒక తెలివైన చతురత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఈ కాంగ్రెస్ మీద కొంత వేరే మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే కాంగ్రెస్ లో గ్రూప్స్ ఉన్నాయి, రకరకాల విషయాలు నడుస్తున్నాయి. మాకు 22 మంది టచ్లు ఉన్నారని ఆయన చెప్పడం జరుగుతుంది. అలా వినబడుతున్నదా? వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. వినబడుతుంది, కంటిన్యూ. ఆ మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ అందులో 22 మంది రావడం కానీ గవర్నమెంట్ కూలిపోవడం కానీ ఉండదు. కానీ నా ఉద్దేశంలో ఏమిటి జరుగుతుందంటే, ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్సే చాలా కీలకం. ఒకవేళ రాజకీయంగా ఈ ఎన్నికలు 3 పార్టీలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ దూకుడు బాగా పెంచింది, రెండో వైపు కాంగ్రెస్ కనీసం తన పోయినసారి గెలిచిన 65 సీట్ల ప్రపోర్షనేట్ గా 9 సీట్లు 10 సీట్లు గెలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు 39 సీట్ల అంటే దాదాపు 7 డివైడ్ బై 39 అంటే దాదాపు 5 నుంచి 6 సీట్ల వరకు వాళ్ళకు రావాలి. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఈ నా ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎంపీ ఎలక్షన్స్ అనుకూలంగా లేవు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఇంతకుముందు ఉన్నంత కేసీఆర్ కు పట్టు కానీ, జనాలలో గ్లామర్ కానీ, లేకపోతే జనాలలో ఉన్న అది విలువ కానీ బాగా తగ్గిపోవడం జరిగింది. ఇదేదో ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ ప్రతిష్ట బాగా మసకబారింది. ఒకటి. రెండో వైపు ఏంటంటే, ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఇది జరిగేది జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ఈసారి అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలలో పెద్దగా ప్రజల యొక్క స్పందన ఆదరణ గొప్పగా ఉంటుందని ఉండే అవకాశాలు లేవు. ఈ 2 విషయాలతోని కొంత బీఆర్ఎస్ వెనుకబడి ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే చాలా దిక్కులో కూడా పోటీ ఉంటుంది. ఈసారి బీజేపీ నా ఉద్దేశంలో ఇంకా వాళ్ళ పర్సెంటేజ్ అంటే వాళ్ళు పోయినసారి 4 సీట్లు కానీ ఇంకా వాళ్ళ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తాను ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంటే, ఒకవేళ కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే మొత్తం ఈ 17 సీట్లలో కనీసం 8, 9, 10 వరకు 9 వరకైనా వాళ్ళు గెలుచుకుంటే, అంటే ఈ బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా కూడా ముందుంటుంది తప్ప ఇటువంటి ఏవైతే ఈ కామెంట్స్ కానీ ఇటువంటి రకరకాల మాటలు కానీ గవర్నమెంట్ పడిపోతుంది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ అన్నదే కాదు, బయట కూడా ఒక టాక్ ఏంటంటే, రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత సరి అయిన ఫలితాలు కాంగ్రెస్కు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వైవ్ కావాలి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉండాలనుకున్నప్పుడు ఆయన నాయకత్వానికి ఒక పరీక్ష, ఇది ప్రభుత్వానికి ఒక పరీక్ష, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పరీక్ష. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. బీజేపీ కూడా రాజకీయంగా ఇంతకుముందు బీఆర్ఎస్ అబ్బాయి అన్నది అది కొంత వరకు వాస్తవం. ఎందుకంటే బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఒకప్పుడు వాజ్పేయి ఉన్న లెవెల్లో దాని మారల్ వాల్యూస్ కానీ విలువలు కానీ లేకుండా మోడీ వచ్చిన తర్వాత మోడీ మిగతా ఎన్ని విషయాలు ఏమైనా ఇవ్వచ్చు, కానీ మిగతా పార్టీలో ఏమైనా బీజేపీ యొక్క దృక్పథం కానీ వాళ్ళు చేస్తున్న చర్యలు కానీ దేశం మొత్తం మీద కూడా చాలా మటుకు చాలా రాజకీయ విశ్లేషకులు బీజేపీ కొన్ని విలువలు ఉండే కొంత సూత్రాలు ఉండే వీళ్ళు మర్చిపోయి మోడీ వచ్చిన తర్వాత ఏది ప్రతిపక్ష పార్టీలను కూలదోయడం అనేది పెద్ద ఎత్తున జరిగింది.
ఇప్పుడు కూడా నా ఉద్దేశంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్, ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ గవర్నమెంట్ మొదలు చేసింది. కాకపోతే వాళ్ళకి అదృష్టవశాత్తు ఏంటంటే హైకోర్టు ఏవైతే వీళ్ళైతే డిఫెక్ట్ అయిన వాళ్ళను వేరే పార్టీగా గుర్తించడానికి హైకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బతికిపోయింది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి మన ఎలక్షన్స్ ముందే వచ్చేది. ఇప్పుడు ఇంకా రెండు రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి మన కర్ణాటక, 2 తెలంగాణ. కర్ణాటకలో కూడా బై ఈ పూల్ సర్వేస్ అవన్నీ చూస్తే పోయినసారి కూడా కర్ణాటకలో బీజేపీకి మంచి సీట్లు వచ్చినాయి. ఈసారి అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఒకవేళ బీజేపీకి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎంపీ స్థానాలు ఎక్కువ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయ ముసలం మొదలైంది. అక్కడ అది కాంగ్రెస్ అంటే సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూసి బీజేపీ ఏమనుకుంటున్నారు, బీజేపీ థింక్ ట్యాంక్ ప్లాన్ ఏమున్నదంటే వాళ్ళకి అనుకున్నట్టుగా 250 సీట్లు పైన వస్తే ఈ పాపిరెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గన చేలాలి అంటే 42 మంది డైరెక్ట్గా అయితే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సీఎం కావాలని డైరెక్ట్గా గెలిచిన వాళ్ళు చెప్పిన పరిస్థితి, ఒక 20 మంది వరకు డైరెక్ట్గా చెప్పని పరిస్థితి. ఈ 20 మంది ఒకవేళ కేసీఆర్ గారికి టచ్లో ఉన్నారు అనుకోవాలా? ఎవరైతే చెప్పారో లేదంటే సీనియర్ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందంటారా? ఇక్కడ నా ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా బీజేపీ శక్తివంతమైన పార్టీ. ఎందుకంటే అధికారంలో మళ్ళీ 3వ సారి రాబోతున్నది కాబట్టి వాళ్ళకు ఈ దూకుడు కూడా ఎక్కువ పెంచుతున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ రాష్ట్రాల్లో కూడా ఏ ప్రతిపక్ష పార్టీని కూడా సామాన్యంగా ఉండనిచ్చే పరిస్థితి కూడా బీజేపీకి ఉండదు. రాబోయే కాలంలో జరగదు. అది వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇవ్వలేమనుకున్నా కూడా బీజేపీ ఇవాళ అటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ రెండింటిని కూడా డిస్టెబిలైజ్ చేయడానికి బీజేపీకి ఇప్పటి వరకే వాళ్ళకు ఉన్న ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా 8 నుంచి 10 సీట్లు వస్తానే వాళ్ళు అనుకుంటున్నారు, అంతవరకు రాకపోతున్నాం. మా ఉద్దేశంలో అయితే 5 నుంచి 6 వరకు రావచ్చు. ఒకవేళ మోడీ గాడు పెట్టుకుండి ఈ కాంగ్రెస్ సరిగ్గా మేనేజ్ చేయలేక ఓట్లు విఫలం చేయింది, అటు బీఆర్ఎస్ ఓట్లు కూడా పెద్ద ఎత్తున బీజేపీ పోయి ఒకవేళ బీజేపీ అనుకున్నట్టుగా వాళ్ళకి సింగిల్ రాజెట్ పార్టీగా వస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకు కష్టమవుతుంది, అటు బీఆర్ఎస్ పార్టీగా ఉండడం కూడా మనుగడకు కూడా సమస్య అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్, కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు దీని క్లారిటీ వస్తుంది అంటే ఎవరు టచ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అడిగితే మేము ఓపెన్ చేస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మా దగ్గరికి వస్తున్నారు ఆయన అంటాడు. కేసీఆర్ నేను 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లు ఉన్నారు, మేము మా తరాకులు పెట్టాం ఆయన అంటాడు. బీజేపీ ఏముంటది, వీరందరినీ కూడా ఒక పట్టుబడతాం ఎలక్షన్ తర్వాత. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా జాతీయంగా ఆలోచించింది కాబట్టి పాపిరెడ్డి గారు శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ లో ఒకవేళ ఇద్దరు కలిసి కాంగ్రెస్ ను టార్గెట్ చేసే అవకాశం లేదంటారా? అది కూడా చెప్తా మీకు. ఎప్పుడు కూడా ఈ జాతీయ స్థాయిలో ఉన్న 2 పార్టీలు అంటే అటు బీజేపీకి కాంగ్రెస్ కు ఎటువంటి పొత్తు ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, 2 ప్రధానమైన పార్టీలు, వాటి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది. కాకపోతే మిగతా పార్టీలకు ఇంకా బీఆర్ఎస్ కొంత వెలుసుబాటు ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఆ స్థాయి ఉండదు కాబట్టి బీఆర్ఎస్ అవసరమైతే అయితే కాంగ్రెస్ తో కలవచ్చు, లేకపోతే అవసరమైతే బీజేపీతో కలవచ్చు. అది అంటే ఎత్తుగడ రీత్యా, రాజకీయ అవసరాల రీత్యా కొంత మేరకు ఈ సౌకర్యం కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ కానీ బీఆర్ఎస్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ బీజేపీతో కలవడం లేదా బీజేపీ కాంగ్రెస్ కలవడం ఉండదు. అయితే ఒకవేళ రేపు భవిష్యత్తులో ఏం జరగబోతున్నది మళ్ళీ చెప్తున్నా అనేది, రేపు రాబోయే ఎలక్షన్స్ 3 పార్టీల కీలకం. ఒకవేళ 3 పార్టీల కన్నా కూడా నేను నా ఉద్దేశంలో కాంగ్రెస్ కు పెద్ద కీలకం, రెండవ వైపు బీఆర్ఎస్ కూడా కీలకం. ఎందుకంటే బీఆర్ఎస్ కనీసం సీట్లు రాకున్నా కూడా అది 2వ స్థానంలో ఓట్ల పర్సెంటేజ్లో 2వ స్థానంలో ఉండకుండా కూడా ఒకవేళ 3rd పొజిషన్ బీఆర్ఎస్ పోయి ఎంపీ సీట్ల సంఖ్యలో ఓట్ల పరంగా కూడా 3rd పొజిషన్ పోతే కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా బీఆర్ఎస్ సర్వైవ్ అయ్యే పరిస్థితి తక్కువగా ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ కూడా ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ గా కనీసం 8-9 దాకా ఒకవేళ బీజేపీ అనుకున్నట్టు 10 సీట్లు బీజేపీకి వచ్చి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రేపు ఒకవేళ అనుకోకుండా అన్యమైన పరిస్థితులు ఏమన్నా అట్లా వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ వస్తే మాత్రం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా సమస్య ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సమస్య ఉంటుంది. కాబట్టి రాబోయే ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మైండ్ గేమ్ అవుతున్నారు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది అదే ఉద్దేశంతో మాట్లాడినారు, బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు 12 నుంచి 14 సీట్లు వస్తే వచ్చిన తర్వాత మేము బీఆర్ఎస్ మొత్తం లేకుండా చేస్తామని కాంగ్రెస్ వాళ్ళ ప్లాన్ ఉంది. ఏ ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్నది
అన్నిటి కూడా ఒకటే, అదంతా కూడా ప్రజల చేతున్నది. ప్రజలు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో తీర్పు ఏ విధంగా ఇస్తారు. వీళ్ళు పార్టీలు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ అనుకుంటుంది మాకు 5-6 నుంచి 7 దాకా వస్తాను. ఈ మధ్యన వాళ్ళ టోన్ మార్చి వాళ్ళు కూడా చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జూన్ 4 వరకు నడుస్తుంది ఈ స్టేట్మెంట్లు ఒకలను కూడా. కానీ 4 తర్వాత ఈ చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ కు 9 నుంచి 10 సీట్లు రాకపోతే కూడా గవర్నమెంట్ కూడా సమస్య ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనం క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఓల్డ్ సిటీలో మాధవీలత గారు కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు మాధవీలత గారి? సార్, మాధవీలత గారు రాజకీయంగా అంటే వారికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా కానీ ఏ రకంగా అయితే వారు ప్రజలలో మమేకమయ్యి ఇటు గోషామేళ నుంచి మొదలుకొని అటు చార్మినార్ వరకు కూడా ప్రతి డివిజన్ లో ప్రతి బూత్ లో కార్యకర్తలతో కలుస్తూ ప్రతి ఒక్క హిందూ కుటుంబాలతో మమేకమై వారి అందరితో బాగోగులను తెలుసుకొని అక్కడికున్న ఏదైతే మతపరమైన వివక్షల వల్ల హిందువులు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారో అటువంటి అన్ని విషయాలు తెలుసుకొని అవన్నీ విషయాల మీద కూడా వారు స్పష్టంగా ప్రజలకు మీడియా ముందు పెడుతూ వస్తున్నారు. అదే రకంగా ఇంకో వైపు ఏదైతే ట్రిపుల్ తలాక్ బిల్ పేరుతోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే పాస్ అయిందో దాని ఆధారంగా హైదరాబాద్ పార్లమెంట్ నలుమూలలో కూడా ఈ ట్రిపుల్ తలాక్ వల్ల బాధితుల కుటుంబాలు కూడా భారతీయ జనతా పార్టీ లిస్ట్ అవుట్ చేసింది. వాళ్ళని కూడా కలవడం జరుగుతున్నది. ఇది ఒక రకమైన ఏ రకంగా అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు, దానికన్నా ముందు సలావుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంటేరియన్ గా అవుతూ వస్తున్నారు. ఆ క్రమంలో చూసినట్టయితే ఈ మొత్తం తెలంగాణ ఒకవైపు హైదరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ చూసినట్టయితే లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి కూడా రవంతా కూడా డెవలప్ గాని కాన్స్టెన్సీ ఏదన్నా ఉన్నది అంటే తెలంగాణలో అది హైదరాబాద్ పార్లమెంట్. ఈ అన్ని విషయాలను కూడా ఇటు ప్రజలతోని హిందువుల ఒక సంక్షేమ నిమిత్తము వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. నిజంగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా సరిగ్గా లేదంటారా? డ్రైనేజ్ సిస్టమ్ అంతా సరిగ్గా లేదంటారా ఓల్డ్ సిటీలో? సరే, డ్రైనేజ్ సిస్టమ్ పక్కకు పెడితే అక్కడ ఏవైతే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు కదా, ముస్లిం ఎంఐఎం పార్టీకి సంబంధించిన ప్రజా సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడితే కూడా కొట్టి జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఎన్నో సందర్భాలలో ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్టర్ వస్తే ఆయనని గల్లబట్టుకొని కొట్టి చూసిన దాఖలాలు ఉన్నాయి. అంటే అక్కడ ముస్లిం ఎంఐఎం పార్టీ సంబంధించిన మీ ఎమ్మెల్యే అంతకు ముందు గెలిచారు కదండి అక్కడ రాజా సింగ్ గారు, ఆయన ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అంటారు అక్కడ ఆ ఏరియాని? ఇది అంటే వారికి స్పష్టంగా ఏమున్నదంటే మతం ఆధారితంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. మతం కేంద్రకంగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా ప్రవోక్ చేస్తూ కేవలము మతం ఆధారంగానే మత కళాలలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న యువకులు ఇక్కడ చూడండి మీరు, అక్కడ లిటరసీ రేట్ హైదరాబాద్ పార్లమెంట్ లిటరసీ రేట్ చూడండి, ఎంతమంది ముస్లిం యువకులు చదువుకుంటున్నారు. మాధవీలత గారు స్పష్టంగా ఇదే మాట్లాడుతున్నారు. ఎవరైతే ముస్లిం యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫోల్డ్ లోకి వచ్చి అందరూ స్కూల్ జాయిన్ కాండి. మదర్సాలు వీళ్ళు ఒకవైపు ఏమో అసదుద్దీన్ ఓవైసీ ఏమో ముస్లిం యువతని మదర్సాలకు చేరండి, వారి మతపరమైన ఉద్రేకమైన ఉపన్యాసాలు ఇస్తుంటే ఆ ఉపన్యాసాలు విని ఐసిస్ లో అటువంటి సంస్థలకు జాయిన్ అవుతున్న దాఖలాలు మనం చూస్తూ వస్తున్నాం. అందుగురించే క్రాంతి గారు, జాతీయంగా నరేంద్ర మోడీ గారి స్టెప్స్ ఎలాంటివి తీసుకుంటున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఆ యొక్క ఇంపాక్ట్ హైదరాబాద్ లో కూడా ఉంటుందంటారా? హైదరాబాద్ లో ముస్లింలు ఓట్లు ఎంతవరకు బీజేపీకి పడే అవకాశం ఉన్నాయి అంటారు? అది జరుగుద్దా? అది మాకు స్పష్టమైన విశ్వాసం ఉన్నది. మాధవీలత గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ప్రజా సంక్షేమ పథకాల గురించి మతాలు అతీతంగా అందరు కూడా స్పష్టంగా వారు వివరించి చెప్తున్నారు. ఒకటి, రెండోది ఇంకొకటి ట్రిపుల్ తలాక్ వల్ల ఎంతమంది అయితే బాధితులు నాంపల్లి ఈ హైదరాబాద్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలలో ట్రిపుల్ తలాక్ వల్ల ఎవరైతే బెనిఫిషియల్స్ ఇబ్బంది పాలైనారో వాళ్ళని కూడా వ్యక్తిగతంగా కలిసే ఒక ప్రయత్నం జరుగుతుంది. తద్వారా మాకు స్పష్టంగా విశ్వాసం ఉంది. హిందువులైతే పూర్తిగా భారతీయ జనతా పార్టీ పక్షాన పనిచేస్తున్నారు. ముస్లిం సమాజంలో కూడా ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని మాకు స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. ఓకే క్రాంతి గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు పాలించారు. అంతకుముందు ఆంధ్ర పాలకులు అందరిలో హైదరాబాద్ సరిగ్గా డెవలప్ కాలేదని, తెలంగాణ సరిగ్గా డెవలప్ కాలేదన్న మీరు ఎందుకు ఓల్డ్ సిటీ మీద ఎందుకు సరైన దృష్టి పెట్టలేకపోయారంటే ఏం చెప్తారు మీరు?
గడిచిన 10 ఏళ్లలో ఓల్డ్ సిటీ కూడా అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన వలస పాలకుల్లో ఉన్నప్పుడు ఎట్లయితే రోడ్లు కానీ ఇరుకిరుకు రోడ్లు మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకుంటుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రోడ్ల విస్తరణ జరిగింది. అదేవిధంగా మెట్రో రైలు కూడా పాత బస్తీ నుంచి వెళ్ళింది, ఇటువైపు చంద్రగుట్ట వైపు నుంచి వెళ్ళింది, పాత బస్తీ కూడా ఉంటుంది. అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగింది చాలా కాన్స్టిట్యున్సీలో. ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఓవైసీ గారు కోరిన మేరకు అభివృద్ధి ఫలాలు ఓల్డ్ సిటీలో అందలేదని దాంట్లో ఎలాంటి ఇది లేదు. తప్పకుండా పూర్తి స్థాయిలో గడిచిన కాంగ్రెస్ పరిపాలన కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో జరిగినటువంటి ఆంధ్ర వలస పాలకులు చేసినటువంటి పొరపాట్లను తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం అనేది భాగ్యనగరం అనేది మన యొక్క ఔన్నత్యానికి క్షీణం, మన సంస్కృతికి ప్రతీక కాబట్టి పాత బస్తీని కూడా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి నిధులు సమీకరించి అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చాలా బస్తీ దవాఖానాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానీ, రోడ్డు విస్తరణ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న పనులను మిగిలిపోతే వచ్చిన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కేసీఆర్ గారు ఏం చేయలేని దాంట్లో ఏం లేదు. తప్పకుండా కేసీఆర్ గారు అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకుల కోరిక మేరకు అన్ని కూడా బ్యాంక్స్ కానీ, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, ముఖ్యంగా రోడ్డు వైడనింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు. అక్కడ రోడ్డు వైడనింగ్ కేసీఆర్ గారు ఒప్పించి అందరి మనోభావాలను దెబ్బతినకుండా వారి యొక్క సంసిద్ధతను వ్యక్తపరిచిన తర్వాత వాళ్ళందరూ ఒప్పించి రోడ్లు విస్తరణ చేయడం జరిగింది. అది అద్భుతమైనటువంటి కార్యక్రమం, అది రోడ్డు విస్తరణ కార్యక్రమం. దానిలో మనం గమనించాల్సిన అవసరం పోతాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన మాటలు మేకపోతు గాంభీర్యం ఏమైనా అనుకోవాలా? నిజంగా ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కరెక్ట్గా మీరు ఎన్ని సాధించగలరని మీరు ధీమా వ్యక్తం చేయగలరు? గడిచిన 2 దశాబ్దాల క్రితం కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సాధించిన అన్నప్పుడు కూడా అందరు ఇట్లే ఎక్కిరిచారు. ఈ బక్కబల్సని వ్యక్తిత్వంలో ఏమైంది, హెమాహేమీలే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన హెమాహేమీ నాయకులే నుంచే తెలంగాణ సాధించలేకపోయారు పెద్ద నాయకులు. ఈ బక్కపల్సిన వ్యక్తి ఏ నుంచో వచ్చి నేను తెలంగాణ సాధిస్తారు అందరూ కూడా నవ్విరు. ఆ రోజు జలదృశ్యంలో సమావేశం పెట్టాం. కానీ ఈ రోజు చూడలేదు. ఇప్పుడు మీ పాలన చూసి మీరు వద్దనుకున్నారు కదా తెలంగాణ ప్రజలు, అందుకనే కాంగ్రెస్ ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడండి తెలంగాణ ప్రజలు ఎక్కడో ఎమరుపాటుకు గురయ్యారు కాబట్టి 1.2% ఓటు మాత్రమే డిఫరెన్స్ లో ప్రభుత్వం వచ్చింది. దాని పెద్ద ఓటు అనొద్దు, మాకు ఏమంటారు పెద్ద ఓటమి కాదు. మాకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయం కాదు, మాకు పెద్ద ఓటమి కాదు. చిన్న డిఫరెన్స్ 1.8% ఓటు తేడా మాత్రమే. దీంట్లో 39 సీట్లు వచ్చింది మాకు బీఆర్ఎస్ పార్టీకి. 3 సీట్లు 4 సీట్లు రాదు. ఘోరమైన ఓటమి కాదు, ఘోరమైన పరాజయం కాదు. ప్రజలందరూ కూడా చిన్న ఎమరుపాటు. తెలంగాణ ప్రజలు వాస్తవానికి అద్భుతమైన ప్రేమగల వ్యక్తులు. ఈ కాంగ్రెస్ పార్టీ అదో కళ్ళబొల్లి మాటని చెప్పి వాళ్ళని పుట్టలేసేసరికి కొంచెం మోసపోయి ఎమర్పాటుతో ఓటేసారు తప్పితే బీఆర్ఎస్ ని తిరస్కరించలేదు. కాంగ్రెస్ పార్టీ కాదా తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషింది. అఫ్ కోర్స్ తెలంగాణ రావడానికి ఒక ముఖ్య భూమిక పోషించింది కేసీఆర్ గారు. కానీ తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే కదా. దాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఉంటే ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు ఎప్పుడు ఉద్యమం చేసిరో, లేకపోతే మల్లికార్జున గారు ఉద్యమం చేసిరో, ఉస్మానియా సీట్ అంతా రగిలిపోయేదో 69లో తెలంగాణ ఇచ్చేవారు. ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారిని ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి వారికి గవర్నర్ చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అధికారం కట్టబెట్టిన అవసరం లేదు. అప్పుడు టీపీఎస్ పేరు మీద తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులు గెలిచిండ్రు. ప్రజలు కూడా టీపీఎస్ వెంబడున్నారు తెలంగాణ ప్రజా సమితి పైన. మరి ఎందుకు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమానికి లేకుండా ఇంద్రారెడ్డి గారి నీరు గార్చడం జరిగింది? చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగైపోయారు కాంగ్రెస్ దెబ్బకు. కానీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వలేదు. మనం మెడల్ వచ్చి తీసుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ ఒకసారి తీసుకున్న తెలంగాణలో రామ్మోహన్ గారు మెడల్ వంచి తీసుకున్న తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారుల్ని మీ పార్టీ ఆదరించింది? ఎవరెవరు ఇప్పుడు మీ పార్టీలో మొదటి వరకు పదవులు అనుభవించారు? దీని సమాధానం చెప్తారా? ప్రజలందరూ చూస్తున్నారు సార్. 90% ఉద్యమకారులు తెలంగాణ ప్రాంతంలో అస్తిత్వంతో ఉన్నారు. అందరి నాయకులకు సరైన స్థానం లభించింది. వారి స్థాయిని బట్టి గ్రామ సర్పంచ్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ వరకు, ఎమ్మెల్యే నుంచి, ఎమ్మెల్సీ నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఎంపీ వరకు, రాజ్యసభ వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులు గారు మీతో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు, 90% మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా పార్టీ ఆదరించింది అని చెప్తున్నారు. నిజమంటారా? ఇది వాస్తవం కాదు.
ఎందుకంటే నేను ఉద్యమకారునిగా నాకు పోస్ట్ వచ్చింది, నేను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నేను చేసిన కేసీఆర్ గవర్నమెంట్. కానీ నా లెక్కనే కొన్ని వేల మంది కొట్టాడారు, కానీ కొద్ది మందికి మాత్రమే వచ్చింది, చాలా మందికి రాలేదు. వాస్తవం. అది వాస్తవాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఒకటేంటంటే మీకు మీకు మళ్ళీ చరిత్ర ఒకసారి గుర్తు చేయాలి. 2015లోనే కేసీఆర్ స్వయంగా అన్నాడు, మా పార్టీ స్థాయిలో అన్నాడు, బయట అన్నాడు, పబ్లిక్లో అన్నాడు. ఏంటంటే చాలా మంది ఉద్యమకారులకు చాలా పోస్టులు రాలేదు. రాకపోతే చాలా మంది ఉద్యమకారులు మేము పనిచేసినాము, కష్టపడ్డాం, అనేక త్యాగాలు చేసినాము, ఆర్థికంగా నష్టపోయినాం, కుటుంబ పరంగా నష్టపోయినాం, ఈవెన్ మిగతా అంశాలలో కూడా మేము నష్టపోయినాం. మాకు సరి అయిన గుర్తింపు కానీ లేకపోతే సరి అయిన గౌరవం కానీ దొరకడం లేదు. సరే పోస్టులు కూడా అడగకుండా కానీ సరి అయిన గుర్తింపు గౌరవం కూడా దొరకలేదు అన్న ఒక బాధ చెప్తే కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే అప్పుడు ఒకటే మాట మాట్లాడి, ఇప్పుడు ఇది ఉద్యమ పార్టీ కాదు, పక్కా రాజకీయ పార్టీ, మాకు రాజకీయ అవసరాలు ముఖ్యం, రాజకీయ అవసరాల ప్రకారం పోతాం. ఆయనే చెప్పాడు, కేసీఆర్ గారు 2015లో చెప్పిండు. ఆయన సాటి కూడా చెప్పలేదు, పార్టీ మీటింగ్ రోజు చెప్పిండు, ప్రజల చెప్పిండు, బయట కూడా చెప్పిండు. కాబట్టి అప్పటి నుంచి తర్వాత టైం గడుస్తున్న కొద్దీ ఉద్యమకారులు దూరం కావడం జరిగింది. ఉదాహరణ నేను చెప్తాను, వరంగల్ విషయం చెప్తాను. వరంగల్ జాతి చైర్మన్ ఉన్నా, వరంగల్ జాతి చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే కడియం శ్రీగారు గారు అప్పుడు మంత్రి, ఈయన వెరేబెల్ దయాకర్రావు పవర్ఫుల్ తెలుగుదేశం లీడర్. ఇప్పుడు మేము మొదట్లో ఫస్ట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 రాకముందు మేము తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాతనే కేసీఆర్ 1990 తర్వాత నుంచి మేము 2001 వరకు చేసిన తర్వాతనే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పార్టీ పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమానికి 2001 ముందు కూడా 6-7 ఏళ్ళు నేపథ్యం ఉంది. జయశంకర్ సార్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి యూనివర్సిటీస్ అన్ని కలిసి పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. అయిన తర్వాత జరిగింది ఏంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత చేసిన పెద్ద పొరపాటు అనా లేదా అది కావాలని బుద్ధిపూర్వకంగా చేసిండా ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు జనాలలో చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే ద్రోహం చేసిందో, ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి అడుగడుగును అడ్డుకున్నారో 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళనే పెద్ద ఎత్తున ఆయన తీసుకోవడం జరిగింది. అంటే ఒక ప్రత్యామ్నాయ పార్టీ క్యాడర్ని కానీ లీడర్ని కానీ ఆయన డెవలప్ చేసే అవకాశం చేయకుండా ఏం చేశారంటే అప్పుడు దాదాపుగా హోల్సేల్ గా తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు 16-17 మంది ఎమ్మెల్యేలు మొత్తం కలుపుకోవడం జరిగింది. క్రమంలో ఒక 3-4 వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇట్లా చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఉదాహరణకి నేను వరంగల్ విషయానికి వస్తాం. వల్ల కడియం శ్రీగారి గారు 20 దయాకర్రావు గారు ఇద్దరు అప్పుడు మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మా పిల్లలను కానీ మమ్మల్ని కానీ విపరీతంగా కొట్టియడం, కేసులు పెట్టడం అనేక విధాలుగా చేశారు. తర్వాత తీరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేదా ఈవెన్ టీఆర్ఎస్ కూడా అప్పుడు టీఆర్ఎస్ నాయకత్వం కింది నాయకత్వం ఎవరైతే అప్పుడున్న టీడీపీ మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఎమ్మెల్యేల ప్రభుత్వం మీద కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళకే మంత్రులు ఇచ్చారు, వాళ్ళకే ఎమ్మెల్యేలు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఈవెన్ తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ కూడా ఒక విధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒకవైపు ఈ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ వచ్చిన నాయకులు అటు టీడీపీ నాయకులు కానీ వాళ్ళ క్యాడర్ని ఎంకరేజ్ చేసుకున్నారు. ఇటు తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళు తొక్కేసారు, అటు టీఆర్ఎస్ ఒరిజినల్ నాయకులను కూడా తొక్కేశారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ కు ఇప్పుడు రామ్మోహన్ గారు ఎంత గొప్పగా మాట్లాడినా కూడా రేపు ఒకవేళ కాంగ్రెస్ ద్వారాలు ఓపెన్ చేస్తే ఈ 39 ఎమ్మెల్యేలలో 9 మంది కూడా మిగిలారు. తెలుసు, అది అందరూ తెలుసు. టీఆర్ఎస్ ఓపెన్ తెలుసు, లోపల తెలుసు, వాళ్ళు మాట్లాడుకునే విషయాలు గురించి. ఎందుకు దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులతో ఆయన పార్టీ నిర్మించలేదు. తెలంగాణ ఉద్యమకారులు పక్కబెట్టి తెలంగాణలో మొదట్లో వచ్చి జెండా మోసిన టీఆర్ఎస్ నాయకులకు కూడా ఆయన సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అంటే మొదటలో ఉద్యమంగా పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ కాలక్రమేణా పక్కా రాజకీయ పార్టీగా అయిపోయిందంటారు. ఇప్పుడు ఉద్యమ పార్టీ అని చెప్పుకునే అవకాశం లేదంటారా? ఒక విషయం నేను చెప్తాను, ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా చెప్తాను. ఏంటంటే పక్కా రాజకీయ పార్టీగా అవతరించినా కూడా నష్టమే లేదు. కానీ అదేదో తెలంగాణ టీఆర్ఎస్ నాయకత్వంతో ఎవరైతే 2001 నుంచి 2014 కొట్టాలని ఆ నాయకత్వం డెవలప్ చేసి రాజకీయ పార్టీని పెట్టినా కూడా అభ్యంతరం లేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే అటు పెద్ద ఎత్తున తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని అది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. అది జరిగిన మోసం. అది ఎవరైనా రామ్మోహన్ గారు కానీ లేకపోతే ఇప్పుడు కేసీఆర్ కూడా ఆయన మందు కూర్చోబెట్టి మాట్లాడినా కూడా కేసీఆర్ తో కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. జరిగింది కాబట్టి ఇవాళ అసలు సిసలు నికారైన టీఆర్ఎస్ నాయకులు ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారులు పక్క పెడదాం. ఎవరైతే 2001లో అన్ని విధాలుగా వదిలిపెట్టి అన్ని పార్టీలు వదిలిపెట్టి టీఆర్ఎస్ లో జాయిన్ అయిన నాయకులు ఎంతమంది మిగిలి ఉన్నారు? ఆఖరికి పొంగ ఈటలాదిని మిగిలి ఉంటే ఈటలాదిని కూడా ఎలగొట్టున్నారు.
ఎవ్వరు కూడా ఒరిజినల్ గా 2001లో టీఆర్ఎస్ నాయకత్వంతో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పాపిరెడ్డి గారు, మరి అందరూ కూడా ఆ నాయకులు ఎవరైనా ఇప్పుడు వేరే పార్టీలు ఎవరైనా ఉన్నారంటారా? బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీలో కానీ, లేదంటే స్వతంత్రంగా కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్నారంటారా? వాళ్ళే కదా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకత్వం తెలుగులో మీరు చూడండి, సగం ఎక్కువగా తెలుగుదేశం, మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. ఆ లెవెల్లో అసలు సిసలైనప్పుడు నేను రామ్మోహన్ గారిని అడుగుతున్నా, రామ్మోహన్ గారి బాధ్యత కాదు, రామ్మోహన్ గారికి ఆ స్థాయిలో కూడా లేదు. కానీ నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే టీఆర్ఎస్ నాయకత్వం అన్నది ఒకవేళ ఒరిజినల్, ఇప్పుడు నేను అది కూడా చెప్తాను మీకు. 1983లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే కొత్త ప్రత్యామ్నాయ పార్టీగా రావడం జరిగింది. అంతవరకు 83 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి ఈ గ్రూపా ఆ గ్రూపా కొట్టాడుకున్నారు. కానీ 83లో ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి అధికారంగా రావడం జరిగింది. 1983లో ఎన్టీ రామారావు గారు పెద్ద రాజకీయాలు తెలియవు, పెద్ద విషయాలు కూడా తెలియవు. అప్పటి వరకు సినిమాలు యాక్ట్ చేసి తొందరగా రాజకీయాలకు వచ్చింది. ఎన్టీ రామారావు గారు 83లో వచ్చిన తర్వాత ఆయన పార్టీలో ఎవ్వరని కూడా చేసుకోలేదు. పాత వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కానీ ఏ పార్టీని కూడా చేసుకోక కొత్త పార్టీ నాయకత్వాన్ని ఆయన డెవలప్ చేశారు. ఆ నాయకత్వమే తర్వాత ఎదిగొచ్చింది. కొత్త కులాలను, కొత్త సామాజిక వర్గాలను డెవలప్ చేసిండు, కొత్త నాయకత్వాన్ని కూడా డెవలప్ చేసిండు. ఆ అవకాశం కేసీఆర్కి ఉండే. కేసీఆర్ గారు కావాలని బుద్ధిపూర్వకంగానే మేము చాలాసార్లు చెప్పిన ఆయన మీ దగ్గర ఉంటుంది, ఇట్లా కాదు అది చేయొద్దు అంటే నాకు నా పంత నాకున్నదని ఆయన పక్కా ఆయన కూలీస్, తెలుగుదేశంలో పనిచేసిన కూలీస్ ఒక్కొక్కరిని పిలుచుకొని మాట్లాడుకొని వాళ్ళని నీళ్ళు తీసుకోవడం. వాళ్ళు తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే 11-12 ఏళ్ళు ఎవరైతే పాపం టీఆర్ఎస్ కోసం జెండాలు బట్టి కొట్లాడిన ఉన్నారో వాళ్ళందరితో వీళ్ళు రాగా తొక్కడం మొదలుపెట్టాం. నీకు చెప్తా ఒకటి, రామ్మోహన్ గారు కాజీపేటలో ఒక మీటింగ్ అయింది. శ్రీహరి గారు గెలిచిన తర్వాత, శ్రీహరి గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది. నేను జాగ్ చైర్మన్, నేను స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నా కూడా జాగ్ చైర్మన్ గా నన్ను పిలిచి నేను కూడా పోయినా. ఆ సందర్భం మీకు చెప్తా నేను. అక్కడ రాజయ్య యాదవ్ గారని బీజేపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కి వచ్చిండు. అప్పుడు ఆ నాయకుడు మాట్లాడుతూ అదే స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూ మాకు అన్యాయాలు జరుగుతున్నాయి, జెండా మోసిన వాళ్ళకు విలువ లేకుండా పోతున్నది, టీఆర్ఎస్లో జెండాను అనగదొక్కిన వాళ్ళే ఇవాళ పైన సీట్లలో కూర్చుంటున్నారంటే శ్రీఆర్ గారు ఎంత ముఖం పట్టుకున్నారంటే ఆ మీటింగ్ మీరు ఎవరైనా వరంగల్ అడగండి. ఇప్పటికి కూడా మీ బీఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ నాయకులు కూడా అడగని చెప్తారు. ఇప్పుడు ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఇది అధికారమే జెండా, ఇది ఎవరైతే కేసీఆర్ అని చెప్పారో గదే అన్నాడు. అంటే అంతవరకు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన కదే శ్రీఆర్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని పనిచేసిన వాళ్ళని మీకు ఏం రోల్ లేదు, మీరు ఉంటుండదు పోతామని అని చెప్పారు. అది స్టేజ్ మీద జరిగింది, అది కొత్త పబ్లిక్ లో జరిగిన విషయం, అది సాటు విషయం కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ కేసీఆర్ ఓడిపోవడంలో, తర్వాత పార్టీ నిలవడంలో ఇవి ఏమైతుంది, భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పరిపాలన బాగలేక, కాంగ్రెస్ సరిగ్గా లేకుండా, ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేకుంటే మళ్ళీ కేసీఆర్ అధికారం రావచ్చు. ఎందుకంటే రాజకీయాలు అన్ని కూడా సహజమే, ఏ ఒక్కటి కూడా ఒకరి కూడా ఆగదు. ఇవాళ వీక్ కనబడిన కేసీఆర్ రేపు కాంగ్రెస్ పరిపాలన బాగలేకపోతే మళ్ళీ 5 ఏళ్ళు బలవంతానికి వచ్చి మళ్ళీ అధికారం రావచ్చు. కానీ కేసీఆర్ చాలా హిస్టారికల్ అని చారిత్రక తప్పిదాలు చాలా చేశాడు. ఆయన కొన్ని మంచి పనులు చేయొచ్చు, కానీ చేసిన వాటికన్నా కూడా చాలా ఎక్కువ పనులు తప్పిదాలు చేసింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ లో తనకంటూ లేదు. నిన్న దాకా అదే కడియం శ్రీఆర్ గారు బిడ్డకు టికెట్ ఇచ్చిన తర్వాత బిడ్డ టికెట్ అని కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. ముందడు దాకా పక్కన కూర్చొని పెట్టుకుని కేశవరావు కాంగ్రెస్, కడియం శ్రీఆర్ తెలుగుదేశం. మీకు టీఆర్ఎస్ నాయకులు ఎక్కడున్నారు, ఏ పార్టీలో మీకు ఉద్యమ నాయకులు ఎక్కడున్నారు, ఎవరు లేకుండా పోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఇవన్నీ వాస్తవాలు అయిన అన్న కాకుండా ఇది వాస్తవాలు. ఓకే పాపిరెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు కంక్లూడ్ చేయండి. మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో? బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ఈ దేశం నలుమూలలో కూడా వస్తున్నదో అదే రకమైన అభివృద్ధి తెలంగాణలో కూడా జరగాలి అని ఆకాంక్షించే పార్టీ. దాని నాయకత్వము గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుంది. ఎన్నికలలో మాకు విశ్వాసం ఉంది. డబుల్ డిజిట్ ఖచ్చితంగా పార్లమెంట్ గెలిచి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారు ఏదైతే 400 పార్ అనే నినాదం ఉన్నదో ఆ నినాదంలో కూడా తెలంగాణ కూడా భాగస్వామి అవుతుంది అనే విశ్వాసం. ఓకే, రామ్మోహన్ గారు మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? కేసీఆర్ గారు ఎటువంటి చాణక్యత ప్రదర్శించబోతున్నారు? రానున్న రోజుల్లో మీరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో? తప్పకుండా తెలంగాణ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో రైతుల వ్యవసాయ క్షేత్రాల దగ్గరికి పర్యటన కార్యక్రమం కేసీఆర్ రూపొందించడం జరిగింది. తప్పకుండా రైతులను కలుస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. నీళ్లు లేవు, కరెంటు లేదు. మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు కూడా రాలేదు.
మనిషి మహిళలకు ఇస్తాను 2,500,000 రాలేదు, అంతా బూటకం రేవంత్ రెడ్డి మాటలు. మళ్ళొకసారి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు ఓటేయండి, తర్వాత స్థానిక సంస్థలు ఓటేయండి, తర్వాత అన్యాయ ఎలక్షన్ అయిపోయి ఆగస్టులో రామ్మోహన్ గారు 100 రోజులు అవ్వంగానే బోటకప్పు మాటలు అంటే మరి 5 సంవత్సరాల నుంచి ఒకసారి ఇంకోసారి 5 సంవత్సరాలు టోటల్గా 9.5 నుంచి 10 సంవత్సరాలు పాలించిన మీరు మరి దళిత బంధు ఎందుకు మొత్తం ఇవ్వలేకపోయారు, రైతు బంధు మొత్తం ఎందుకు ఇవ్వలేకపోయారు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇప్పుడు అంటే ఎలా సార్ చెప్పండి దాన్ని. వినండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, ఎలక్షన్ బిఫోర్ డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయలు ఇస్తా, మీరు బ్యాంకులకు ఇప్పుడు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలని చెప్పిన వ్యక్తి ఆయన. దీన్ని ఆలోచించండి మీరు. 100 రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ ఆగస్టులో ఇస్తా పైసలు అనడంలా మరి ఎంతవరకు వాస్తవం అయితే ఎంతవరకు నమ్మాలి ప్రజలు, కాబట్టి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన 9.5 సంవత్సరాల పరిపాలన లోపల ఇండ్లు ఇవ్వడం జరిగింది, దళిత బంధు ఇవ్వడం జరిగింది, పెన్షన్ ఇవ్వడం జరిగింది, రైతు బీమా, రైతు బంధు, అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందించడం జరిగింది. లబ్ధిదారులు ఇంకా కొంతమంది ఉంటే రెగ్యులర్ గా వాళ్ళకి స్కీమ్ నడిచే స్కీమ్ కాబట్టి వచ్చే వాళ్ళకి ప్రియారిటీ బేస్ వస్తూనే ఉంటాయి, దాంట్లో ఎలాంటి ఇది లేదు. అది ఈ గడిచిన ఎన్నికల్లో ఈ చిన్న ఎంఆర్పాటు తోటి కాంగ్రెస్ వైపు ప్రజలు పోయినరు, వాళ్ళు చెప్పిన మాట మొత్తం పూటగా తెలిసిపోయింది, అందరికి అర్థమైపోయింది. మేనేజ్మెంట్ వస్తలేదు, ఆయనకు కరెంట్ ఎట్లా ఇవ్వాలి తెలుస్తలేదు, పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదు. కాబట్టి ఈ గుంపు మేస్త్రికి ఈ మేస్త్రి పంతపు ఇంకోటి వచ్చినట్టు లేదు. కాబట్టి అందరి మీద పక్క మీద ఆధారపడితే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలు ఎంపీ ఎలక్షన్ చూపిస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు హర్షిస్తా ఉన్నారు. మంచి నెంబర్ తీసుకుంటాం ఎంపీ ఎలక్షన్ లో కూడా. ఓకే, ధన్యవాదాలు రామ్మోహన్ గారు, చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదేవిధంగా ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, ధన్యవాదాలు క్రాంతి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల కాక ఇంకా ఇప్పట్లో చల్లారేలాగా కనబడతలేదు. ఈ ప్రభావం రానున్న పార్లమెంటు ఎన్నికల మీద ఎంతవరకు పడుతుందనేది కూడా మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి కూడా మీ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ మాట్లాడుతున్న మాటలను కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా చూస్తున్నారు. మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ యొక్క పరిస్థితి ఏంటి? నిజంగా అపరచానికుడైన కేసీఆర్ గారు మళ్ళీ తన బీఆర్ఎస్ని పాత రకంగా తెచ్చుకోగలరా, పాత స్థాయిలో మళ్ళీ పార్టీ నిలబెట్టుకుంటారా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చరిత్రగా మిగిలిపోతుందా? ఏదైనా కూడా ప్రజల చేతుల్లో ఉంది. తెలవాలి అంటే మరికొన్ని రోజుల్లో ప్రజలు తమ తీర్పుని ఇవ్వబోతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.